ఇందుకే నేను డౌటు అన్నాను. ఇక నువ్వు వెళ్ళుంటే ఎలా ఉండేదో. దానన్న మాటలు నన్నంటే మీకు సంతోషంగా ఉండేదా? లక్ష్మి, వాళ్ళు రాకపోతే వ్రతం ఆగుతుందా ఏమిటి? మనమే చేసుకుందాం. వీళ్ళ పెళ్లి కాకముందు వాళ్ళు ఉన్నారా ఏమిటి? అలాగే అనుకుందాం. ఈ సర్దుబాటు అన్నిట్లోనూ ఉంటే బాగుండేది. మీ వెక్కిరింపులు దెప్పి పడుపులు ఇంకాపుతారా? వాళ్ళ లెక్కలేని తనానికి లెక్క ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇదే ఈ పళ్ళు కొరగటాలు కత్తులు నూరటాల వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. సాకేత్ ముందు అక్కడికి వెళ్లకుండా ఉన్నట్టయితే మరోలా ఉండేది. నీ ఆరాటం నీది, వాడారాటం వాడిది. వాళ్ళు రానని బాధ మిగిల్చారని మీకు లేదా? ఏ మనిషి అయ్యా నువ్వు? చిన్న పిలుపు కాదన్నారనే నువ్వింతగా ఫీల్ అయిపోతున్నావే. దాని వెనకున్న కారణాలు ఒక్కసారి గుర్తు చేసుకోమంగా. ఎంత నలిగిపోయి ఉంటే ఇవాళ అక్కజల్లల్లో అంత మార్పు వచ్చి ఉంటుంది. మీకు కనిపించే కారణాలు మాకు కనిపించడం లేదు. గతం అంతా వదిలేసేయి. క్షణం క్రితం రఘురాం ఏం చేశాడు? సీత వీడు పిలిస్తే వస్తానంది అన్నాడుగా. మరి పిలవలేదుగా. భర్త పిలుస్తాడనే తన నమ్మకం అపనమ్మకం అయితే ఆ మనసు పడే బాధ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? మనుషుల్ని మనుషులుగా చూడటం, విలువివ్వటం నేర్చుకోండి. ఎంతసేపు మాట చెల్లలేదనో, పెత్తనం సాగలేదనో కారాలు మిరియాలు నూరటం కరెక్ట్ కాదు. మీకు సందు దొరికిందిగా, అనండి. ఆయన ఆడాడు చేసుకునే పూజల గురించి వ్రతాల గురించి మీకెందుకండి? మీరు వెళ్ళండి. అవన్నీ మగవాళ్ల క్షేమం కోరి మీ సౌభాగ్యం కోసం చేసేవి కాబట్టి. తాతయ్య, ఎందుకు మాటకు మాట పెంచుతావు? దాని పెంపకాలతో ట్రైనింగులతో మీరు ఈ ఇంటిని ఇలా తయారు చేశారు గనక. అత్తయ్య గారు, రామని అన్నారే కానీ వదిన గారు పంపిస్తారనే నమ్మకం నాకుంది. పంపని పంపకపోని, రాని రాకపోని వ్రతం ఆగే ప్రసక్తే లేదు. రే రఘురాం, ఈ మహానుభావుడి మాటలు విని మీరు మెత్తపడకండిరా. ఏదో ఒక ఒత్తిడి లేకపోతే స్వర్ణ రాదు. వీడి బతుకు బాగుపడదు. సాగదీవే, ఇంకా ఇంకా సాగది. తెగిందాకా లాగు, ఆ తర్వాత కొసలు ముడేసే ప్రయత్నం మొదలుపెట్టు. ఇన్నేళ్లొచ్చినాయి, నువ్వు మారావా? వాళ్ళెందుకు మారతారు? వాళ్ళు మారరు అంటావు, ఎందుకు మారతారు? మారరే. అదేమంటే పిఠాపురం ఇంటి పేరు అనే ఒక రీ రికార్డింగ్ ఎఫెక్టు చేయవే. ఇంకా ఆగం చేయి, ఇంకా ఆగం చేయవే ఈ కుటుంబాన్ని. ఆయన అంతేలేరా. లక్ష్మి, రేపటికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయి. అలాగే అత్తయ్య. వాళ్ళు వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారని నా మనసు చెప్తుందిరా. నువ్వేం దిగులు పడకు, నీ కాపురం కుదుట పడుతుందిరా. వీడు రోజు రోజుకి పిచ్చివాడైపోతున్నాడు. వీడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పంతులు గారు, వ్రతం మా స్వర్ణతో చేయించండి. అదేమిటమ్మా, ఇది సౌభాగ్య వ్రతం. ముత్తైదువులు అందరూ కలిసి చేసుకోవాల్సిన వ్రతం. ప్రతి శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించి భర్త చేత అక్షంతలు వేయించుకుని దీవెనలు పొందితే సకల సౌభాగ్యాలు కలుగుతాయమ్మా. భర్త చేత అక్షంతలా? అమ్మవారి ఆశీస్సులు చాలవా పంతులు గారు? వ్రతం పరిపూర్ణ ఫలితం అప్పుడే దక్కుతుందమ్మా. దాని కలతలు కలహాలు అన్నీ తొలగాలి.
దాంచేత చేయించండి పంతులు గారు. అమ్మా కూర్చోండి అమ్మా. కూర్చో సీత. అమ్మా మీరు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అమ్మా వరలక్ష్మీదేవి, కోరిన వరాలిచ్చి కాపాడే తల్లివి, నా కూతుళ్ళ కాపురాలు చక్కదిద్దమ్మా. కన్నవాళ్ల కన్నీళ్లు తుడిచేయమ్మా. ఓం సామ్రాజ్యం చ విరాజం చ అభిశ్రీర్యాచనే గృహే లక్ష్మీరాష్ట్రసయాముఖే తయామాసగం సృజామతి హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నీరాజనం సమర్పయామి. శ్రీ వరలక్ష్మి నమో నమస్తే. శ్రీ మహాలక్ష్మి నమో నమస్తే. శ్రీ అయ్యా రామచంద్రయ్య గారు, మీ శ్రీమతిని అక్షంతలు వేసి ఆశీర్వదించండి. మహాలక్ష్మి నమో 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 నమో. మీ అల్లుళ్ళు వచ్చుంటే నిండుగా మీ అమ్మాయిలకి దీవెనలు దక్కేవి, సంపూర్ణ ఫలసిద్ధి లభించేది. ఎవరికెంత దక్కాల్సి ఉంటే అంతే దక్కుతుంది పంతులు గారు. ఏం చేస్తాం? అమ్మా మరి మాకు సెలవు. ఫీల్ అవుతున్నావా అక్క? సారీ. చేయాల్సిందంతా చేసి సారీ ఎందుకే సారీ? తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని నువ్వు తిన్నగా లేకుండా దానికి మాకు అసంతృప్తి మిగిల్చావు. అమ్మా ఏంటే అమ్మా? అది కాస్త పరిస్థితి అర్థం చేసుకుని మెట్టు దిగుంటే ఈ పూటలా కన్నీళ్లు దిగమింగుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈ బాధ దుఃఖం అనుభవించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. మొండికేస్తే ఏం సాధిస్తుంది అది? నలుగురు నోళ్లలో నాంటం తప్ప. అది కావాలని చేసుకునేదానికి నువ్వెందుకు బాధ అనుభవించాలి? దాని రాతకి నీ బతుకెందుకు చెడగొట్టుకోవాలి? వెళ్ళవే, వెళ్ళి మీ ఆయనతో అక్షింతలు వేయించుకునిరా. వారు రావద్దన్నారు కదమ్మా. మీ అత్తగారు పిలిచారు కదా, వెళ్ళు. ఎందుకే ఇలా మా కళ్ళెదుట కాపురాలు కూల్చుకుని కూర్చుంటే మేం చూసి తట్టుకోలేవే? దాని మొండితనం తగ్గినప్పుడు, దాని మొగుణ్ణది అర్థం చేసుకున్నప్పుడు ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. మా తృప్తి కోసమైనా వెళ్ళిరా అమ్మా. నాన్న, మన గుమ్మం ముందుకొచ్చి నిల్చున్నారే గాని నన్ను రమ్మని పిలవలేదు. నోరు తెరిచి తను పిలిస్తే వస్తాను అన్నాను, అయినా సరే పిలవలేదు. అలాంటప్పుడు ఎలా వెళ్ళను నాన్న? భార్యాభర్తల మధ్య హెచ్చు తగ్గులు
మాట పట్టింపులు పట్టించుకోకూడదమ్మా. ఎందుకంత బలవంతం చేస్తారు అక్కని? సీత, అమ్మగా వేడుకుంటున్నానే, నా కోసం వెళ్ళిరమ్మా. లేకపోతే నేను ప్రశాంతంగా బతకలేనమ్మా. నా దుఃఖం ఆగట్లేదే. అమ్మా, ఇప్పుడే వ్రతం చేసుకున్నావు, అలా కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదమ్మా. నువ్వు బయలుదేరితే తప్ప దాన్ని ఎవరూ ఓదార్చలేరమ్మా. సరేనమ్మా, ఊరుకో, వెళ్ళొస్తాను. ఆయన దీవెనలు అందినా అందకపోయినా ఈ పొరపచ్చాలు పెరగకుండా ఉండడానికైనా నేను అక్కడికి వెళ్తాను. అక్క, నీ ఆరాటం నాకు అర్థమైంది. నేను మరోలా అనుకోకుండా ఉండటానికే ఇలా మాట్లాడుతున్నావు. అయినా నా కోసం నీ కాపురం కూల్చుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఎంత రక్త సంబంధమైనా ఎవరి సంసారాలు వారివే, ఎవరి బతుకులు వారివే. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. వెళ్ళిరా అక్క. నీ కాపురమైనా చక్క పెడితే అమ్మా నాన్నలకి కాస్తైనా మనశ్శాంతి దక్కుతుంది. అమ్మా, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇక తమదే ఆలస్యం. పంతులు గారు, ఓ 10 నిమిషాలు. అంతా రెడీ అంటుంటే 10 నిమిషాలు ఆగండి అంటావు ఎందుకు? సీతా స్వర్ణ వస్తారేమో. కాసేపు చూద్దాం అత్తయ్య గారు. వాళ్ళు రావడం ఏంటి? మనవరాళ్ళ ఇంట్లో లేరా మంగమ్మ గారు? చిన్నది పురుడు పోసుకుంది కదా, పొట్టింట్లో ఉంది. దానికి సాయంగా పెద్దదెళ్ళింది. నిన్న మా లక్ష్మణి పిలిచి వచ్చింది, అందుకే ఆగమంటుంది. పుట్టింటికి వెళ్ళిన వాళ్ళని వ్రతం చేసుకోకుండా పంపిస్తారా ఏంటి? పైగా ఈ వ్రతానికి పుట్టినిల్లు మెట్టినిల్లు అనేం లేదు, ఎవరైనా చేయొచ్చు. అమ్మా, ఆలస్యం చేయకండి. రాహుకాలం రాకముందే పూజ మొదలు పెట్టడం మంచిది. వాళ్ళొస్తే వచ్చారు, లేకపోతే లేదు. లక్ష్మి, నువ్వు వ్రతం మొదలుపెట్టు. సీత వస్తుంది అత్తయ్య గారు. ఆగు సీత, ఆగు సీత, ఆగు సీత. నిన్న పిన్ని పిలిస్తే రానన్నావు, నేను పిలిస్తేనే వస్తానన్నావు. అయినా నేను నువ్వు ఈ ఇంటికి రావడం అంటూ జరిగితే స్వర్ణను తీసుకురావాలన్నాను. నా మాటకు విలువ లేదా?
నీ మాటకి నిలకడలేదా? రఘురామ్, రఘురామ్నే. మాట వినబడలేదు సరే, మనిషిని కనపడడం లేదా? రఘురామ్ అంటున్నావు. రేయ్, ఏంట్రా ఇది? ఇంటికొచ్చిన భార్యని ఎందుకు వచ్చావో అని అలా నిలదీస్తున్నావు? మాట లెక్క చేయనప్పుడు నిలదీకేం చేస్తారు? చూడు రఘురామ్, నువ్వు చెప్పావు, నన్ను ఈ ఇంటికి రావద్దని కండిషన్ కూడా పెట్టావు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అన్ని క్షణాల్లో జరిగిపోవాలంటే జరగదు. నచ్చ చెప్పడానికైనా కాస్త సమయం పడుతుంది. అయినా నేను అత్తయ్య గారు పిలిస్తే వచ్చాను, కానీ నా అంతటి నేను రాలేదు. నన్ను ఇప్పుడు ఇలా అడుగుతున్నావు, మరి నిన్న అత్తయ్య గారు వస్తుంటే పిలవడానికి వీల్లేదని ఆపలేకపోయావా? ఆవిడ్ని వెంట పెట్టుకుని మరీ వచ్చావు కదా. అలా వచ్చిన వాడివి ఇప్పుడు నన్ను రావద్దంటున్నావే. నిన్న రానన్నావుగా. ఇప్పుడు రానంటుంది, ఒకవేళ రేపు వస్తానంటే దాన్ని రానివ్వవా? తనతో కలిసి వస్తే ఇద్దరిని రానిస్తాం. చాలా మారిపోయావు రఘురామ్. నీ చెల్లెలే మార్చింది. ఏమిట్రా, ఏమిటి నీ మొండితనం? నన్ను రావద్దన్న మాట మీరు కూడా విన్నారు కదా అమ్మమ్మ గారు. నన్ను రమ్మంటారా వద్దంటారా? ఏంటమ్మా ఇది? నీ ఇంట్లోకి నిన్ను రావద్దని వాడుగురు అంటానికి నువ్వురా. నేను హక్కుల కోసం రాలేదు తాతయ్య గారు. ముత్తైదువుగా వచ్చాను. ముత్తైదువుని పసుపు కుంకాలు ఇస్తామని పిలిచి ఇలా అవమానించడం పద్ధతి కాదు. సీత, నువ్వు మాకు పద్ధతులు చెప్పేదానివయ్యావా? నేను మీరు అని చాలా గొప్పగా మాట్లాడుతున్నావు రఘు. అన్నయ్య, ఏంటిది? అవతల పేరెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఇలా గొడవ పడ్డం ఎందుకు? రేయ్, మన ఇల్లంటేనే కేర్ ఆఫ్ గొడవ 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 గొడవ, పెద్ద గొడవ అని ఊరంతా తెలిసిందేగా. ఎందుకేరా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతాను అంటే అంతా తమ్ముడు కోసమే తాతయ్య, కొంతకాలమే, ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది అని శ్రీరంగ నీతులు పలికావు. వెళ్ళొద్దని ఆపావు. ఎందుకురా? ఈ పంచాయతీకి సాక్షిని చేయటానికా, చూసి సంతోషించటానికా? ఏం మంగా, ముత్తైదుగా వచ్చానంటుంది, ఉండమంటావా వెళ్ళమంటావా? రఘురామ్, దాన్ని రానివరా, అడ్డుపడకు. నానమ్మా. నానమ్మనే చెప్తున్నానరా, రానివ్వు. నాన్నమ్మ అంటున్నావు? నాన్నమ్మ నీకు కనిపించడం లేదా? దీన్నే అతి తెలివి అంటారు. అంత తెలివే ఉంటే నేను ఇలా గుమ్మంలో ఎందుకు నిలబడేదాన్ని? అన్నయ్య, నా కోసం ప్లీజ్, నా కోసం మీరు ఇలా గొడవ పడ్డం నాకు నచ్చట్లేదు. నేనేమైనా పర్వాలేదు, వదిని రానివ్వు. ఏమ్మా లక్ష్మి, వ్రతం మొదలు పెడతారా, మమ్మల్ని వెళ్ళమంటారా? అమ్మా, శుభ సమయం దాటిపోతుంది. మీరు రాకపోతే రాహుకాలం వచ్చేలా ఉంది. రే రఘురామ్, నువ్వు తప్పుకోరా, దాన్ని రానివ్వు. సీత, నువ్వురా. లక్ష్మి, తీసుకురా దాన్ని. రామ్మ సీత, రా. మన మధ్యన అనుకునేదాన్ని పబ్లిక్ చేసావు. ఇలా అవతలి వాళ్ళ నోళ్ళలో పడిన అంతే కానీ స్వర్ణలో మార్పు రాదు. సీత, రామ్మా. పదమ్మా. రా అన్నయ్య.